ఒరే అల్లుడు, నాకేదో డౌట్ కొడుతుందిరా. ఏంటి మామ, కొంపతీసి నీకు ఇంకా పెళ్ళవదని రియలైజ్ అయిపోయావేంటి? అది కాదురా అల్లుడు, జనాలు మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదేమో అని కొడుతుందిరా నాకు. అవునా? ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. కాకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అది సార్, వాళ్ళని మీరే పట్టుకోవాలి ఎలాగైనా. పట్టుకుందాం. ఇంకా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. పట్టుకుందాం. పదండి సార్, ఇప్పుడే వెళ్దాం. ఎక్కడికి? వాళ్ళని పట్టుకోవడానికి. నిద్ర వస్తుంది, కాసేపు పడుకొని వెళ్దాం. ఇక్కడ తడిసిపోతుంటే నిద్ర అంటాడేంటి సరేనా? ఈయన కొంచెం లేజీ అయ్యా, నేను చెప్తానుండు. ఆ, అంటే ఆ అప్పిచ్చిన మల్లేష్ అనే ఒక రౌడీ వార్నింగ్లు ఇస్తున్నాడు. ఆ, ఒరే నాకు కూడా నిద్ర వస్తుందిరా అల్లుడు వీడిని చూస్తే. సార్ సార్ ఏంటే సార్, అదే సార్, వాళ్ళని వెంటనే పట్టుకుంటే. బాబు, నాకు తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక్క పదం వెంటనే. నేను కాస్త పడుకోవాలి, ఒక గంట వెయిట్ చేయండి, అయ్యాకెళ్దాం. ఈడేంట్రా ఇంత లేజీగా ఉన్నాడు? సరే సరే సరే, మీరు పడుకోండి. వాడు పడుకుంటే మనం వెయిట్ చేయడం ఏంట్రా అల్లుడు? బద్దకస్తులందరికి బిగ్ బ్రదర్ లా ఉన్నాడు ఈడేవడో. అన్న, గంట అయిపోయింది కదా, వెళ్ళి లేపొచ్చా? వెళ్ళు, ట్రై చేసుకో. సార్ లేవండి సార్, మీరు చెప్పిన గంట అయిపోయింది సార్. ఒరే, వాడేంట్రా లేచి మరీ పడుకున్నాడు? సార్, ఓ సార్, లేగండి సార్. సార్, ఒరే లేగరా బాబు. ఏంటే? వదిలేండి సార్, పడుకోండి సార్, పడుకోండి సార్. సారీ సార్. ఒరే అల్లుడే, ఆడి ఎంత లేపినా లేగట్లేదురా బాబు. నీకేది చేత కాదు మామ, నేను వెళ్తా, ఆగు. ఎల్లు, మేము చూస్తాం ఎంత లేపుతావు. సార్ సార్, లేవండి సార్. సార్ సార్, ఏం పోయి అలా అరిచావు? గంట అయిపోయింది, మీరు లేవట్లేదు, అందుకే అరిచాను సార్. అలా అరిచినందుకు ఇంకో అరగంట పడుకుంటాను, వెళ్ళి వెయిట్ చేయండి. ఎస్టిమేట్స్ ఆడుతున్నావు కదరా మాతో, పురుగులు పడిచేస్తావురా నా కొడుకను. ఏంట్రా అల్లుడు, లేచాడా? లేచాడు గాని నేను అరిచినందుకు ఇంకో అరగంట ఎక్స్ట్రా పడుకుంటాడంట మామ. ఆడు పోలీస్ కాదురా, శాడిస్ట్ గాడిలా ఉన్నాడు. నేను వెళ్ళి లేపుకొస్తా, ఆగండి. మేము వెళ్ళి జోలపాడొచ్చాం మరి, వీడెళ్ళి లేపుకొస్తాడు. సార్ లేకండి సార్. సార్ సార్, ఇప్పుడే వేడి వేడి బిర్యానీ వచ్చింది, వెంటనే తినేసి మళ్ళీ ఒక రౌండ్ వేసేయచ్చు. బిర్యానీ వచ్చిందా? ఎక్కడ? తీసుకురండి. సార్ సార్ సార్, ముందు మన ఇన్వెస్టిగేషన్ చేసుకొని వచ్చేద్దాం రండి సార్, తర్వాత నేనే బిర్యానీ పెట్టిస్తాను. ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఎక్కడ? ఇద్దరిలోనా? ఏంటి ఎటకారమా? ఈ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఎండుకొచ్చింది. నాకు తెలిసిన ఒక ఆఫీసర్కి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది, అక్కడికి వెళ్దాం పదండి. ఓకే సార్. ఈ ముక్క ముందు చెప్పొచ్చు కదరా బాబు. ఏంటి సార్, ఎక్కడున్నారో కనుక్కున్నారా? కామెడీ సార్, కామెడీ కామెడీ కామెడీ. కనుక్కున్నారా అంటే నవ్వుతారేంటి సరేనా? ఇందులో కామెడీ ఏముంది? ఆయన అంతే అంటలే, మాటి మాటికి నవ్వుతుంటాడు. తల తిక్క నా కొడుకులందరూ మనకే తగులుతారు ఏంటో. పట్టేశారంటారు మొత్తానికి. కామెడీ కామెడీ మరే, జనాల్లో ఫుల్ కంప్లైంట్లు మరే కామెడీ. జనాలు కంప్లైంట్ ఇవ్వడం కూడా కామెడీయా? కామెడీ బాబు, ఎవరు మరి ఫుల్ కామెడీ ఉన్నాడు. కామెడీ 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 మరే. మరెక్కడున్నారో పదండి సార్, వెళ్ళి పట్టుకుందాం, అసలే నిద్ర వస్తుంది. ఈడు డ్యూటీలో పడుకోడు, పడుకోనే డ్యూటీ చేస్తాడు, పనికి మళ్ళేదవా. ఏంటి మామ, పిలిచావా? ఈ ఊర్లో నిన్ను మించిన పనికి మాలినోళ్ళు కూడా ఉన్నారు లేరా అల్లుడు, నిన్ను పిలవలేదులే. కామెడీ కామెడీకి మోసం చేశారు సార్, కామెడీ. పోయిన డబ్బులు మావి కాదు సార్, కామెడీగానే ఉంటుందిలేండి. కామెడీయే, ఎటు చూసినా కామెడీయే. మా బతుకే పెద్ద కామెడీ అయిపోయింది ఇక్కడ. సార్ వెళ్దాం పదండి, లేదంటే ఇక్కడే పడుకుంటాను నేను. వెళ్దాం పదండి, కామెడీకి వెళ్దాం పదండి. ఒరే, ఇంత నీకు ఇంత నాకు. నాకు ఇంకా ఇవ్వాలి. ఒరే, జనాలు టీవీలో నా యాంకరింగ్ చూసే వచ్చారు. నేను కూడా ఆఫీస్ లో ఉండడం వల్ల డబ్బులు ఇచ్చారు. ఏందిరయ్యా, ఏం చేస్తున్నా కామెడీ.
ఈ అబ్బా సూట్లు బూట్లు వేసుకొని మాకు బూట్లు నాకిస్తారా? దొరకరు కొడుకులు కామెడీ కామెడీకి చంపండి సార్. సార్ కామెడీగా చంపేయడం ఏంటి సార్? సార్ వీళ్ళని బొక్కలో పెట్టేసేయండి, వెంటనే ప్రెస్ మీట్ పెట్టేస్తాను, జనాలకి వీళ్ళ గురించి తెలియాలి. టైం పాస్ టీవీ అనే ఛానల్ పేరుతో 10,000లో దుబాయ్ పంపిస్తామంటూ జనాల్ని మోసం చేసి డబ్బులు నొక్కేశారు. మేం వాళ్ళని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించినా మమ్మల్ని సహకరించింది మాత్రం వీర వెంకట్రావు, వరప్రసాద్, షాకింగ్ శ్రీనివాసులే. ఈరోజు మీ అందరి డబ్బులు తిరిగి రావడానికి వాళ్ళే రీజన్స్. సో మీ అందరి దృష్టిలో మా దృష్టిలో వాళ్ళే నిజమైన హీరోలు. మేము ఏంటి మాకు అంత సీన్ ఉందా?